బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. అయితే రంగస్థలం సినిమాలో మీరు ఎక్కడ కనిపించారు సార్? నేను రంగస్థలం సినిమా మొత్తం చూసాను మళ్ళీ. చూసారా? జగపతి బాబు గారి వెనకాల ఉంటాను. అవునా? మీరు మళ్ళీ ఈసారి చూస్తే ఆగడు సినిమా చూడండి, మహేష్ బాబు గారి వెనకాల ఉంటాను. ఓకే. నేను చేసినవి ఒక 4-5 సినిమాలు సార్. దాంట్లో వినవయ్య రామయ్య అనే ఒక సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ వచ్చింది. మంచి క్యారెక్టర్ అంటే 4 డైలాగులు ఉన్న క్యారెక్టరు, ఒక అద్భుతమైనటువంటి ఒక మహానటుడి పక్కన నిలబడి పక్కన కూర్చొని చేసిన క్యారెక్టరు, ప్రకాష్ రాజు గారి పక్కన నేను కూర్చొని చేసిన క్యారెక్టరు వినవయ్య రామయ్య. సింధూరపు కృష్ణారెడ్డి గారు వాళ్ళ అబ్బాయిని హీరోగా పెట్టి తీసిన సినిమా. ఆ అబ్బాయి పేరు నాగ్ అశ్విన్ ఏదో ఉంది సార్ ఆ అబ్బాయి పేరు. అతను ఫస్ట్ టైం హీరోగా ఇంట్రొడ్యూస్ చేస్తూ సింధూరపు కృష్ణారెడ్డి గారు తీసిన సినిమా వినవయ్య రామయ్య. దాంట్లో 3-4 డైలాగులు ఉన్న క్యారెక్టర్ నాకు ఇచ్చారు. ఇంకా ఆగడ్లో కానీ రంగస్థలంలో కానీ ఇంకొక సినిమా కృష్ణరాజు గారి సినిమా ఒకటి ఉంది సార్, అది రిలీజ్ అవ్వనట్టున్నది. ఇలాగా నేను జస్ట్ ఒక 5 సినిమాల్లో నేను ఈ కంపెనీ ఆర్టిస్ట్గా వెళ్ళి చేశాను. కనీసం మీరు రంగస్థలంలో ఉన్నారు అన్న విషయం సుకుమార్ గారి కన్నా తెలుసా? తెలియదు అనుకుంటా. తెలియదు. శ్రీవైట్ల గారికి ఆగల్లో తెలియదు అసలు. నేను వాళ్ళు అన్నది కూస్తారు సార్. కంపెనీ ఆర్టిస్ట్ లో 100-150 మంది పోతారు కదా సార్, దాంట్లో గుంపులో నిలబడ్డా నేను. మరి పుష్పలో యాక్ట్ చేశారు కదా అప్పుడు సుకుమార్ గారు? సార్ పిలిపించారు సార్, సార్ పిలిపించారు. చెప్పలేదు సార్, చెప్పలేదు. మరి సార్కి మరి సారు వేరే సినిమాలు చూసి నన్ను ఆ క్యారెక్టర్ రమ్మని చెప్పారా, మరి లేకుంటే అసిస్టెంట్ డైరెక్టర్లు కో డైరెక్టర్లు వాళ్ళ స్థాయిలో కనుక సరే ఈ క్యారెక్టర్ వాళ్ళకు ఆ సినిమాలు చూసి వాళ్ళు ఏమైనా పిలిచారో తెలియదు. కానీ నేను సినిమా నా షూటింగ్కు వెళ్ళిన రోజున మాత్రం సుకుమార్ గారు నన్ను గౌరవంగా పలకరించారు సార్. పలకరించారు, హీరో గారికి పరిచయం చేశారు. హీరో గారికి పరిచయం చేస్తే హీరో గారు కూడా నాకు తెలుసు అని అన్నారు. అంటే డిజిటల్ చూసి ఉంటారు. అవును, అంతే. అంటే డీజేటీలు అంటే మీ కెరీర్ మొత్తాన్ని, అంటే అప్పటిదాకా నేను ఒక మంచి నటున్న వాళ్ళ పేరు తెచ్చుకోవాలి, ఇది ఒక అంబిషన్ ఉన్న మనిషి, ఆ మనిషి కోరికలంతా తీర్చేసిన సినిమా. కోరిక తీర్చలేదు. దానివల్ల నాకు ఒక ఐడెంటిటీ వచ్చింది సార్. నేను సినిమా నటుడిని అవ్వాలని నాలో ఒక నటుడు ఉన్నాడు, నేను ఒక మంచి పాపులారిటీ ఉన్నటువంటి సినిమా నటుడిని అవ్వాలి, ఒక ప్రతిభావంతుడైనటువంటి నటుడు మురళీధర్ గౌడ్ అనిపించుకోవాలని అనుకున్న నాకు ఒక ఊతం దొరికింది డీజేటీలో. ఆ ఊతాన్ని నాకు అందించింది తరుణ్ భాస్కర్ గారు. సార్ తరుణ్ భాస్కర్ గారి నుంచి ఈ సినిమా ఆయన రెఫర్ చేశారా? ఎస్ సార్. ఎలా అది? నేను తరుణ్ భాస్కర్ గారి సినిమా కాదు, వెబ్ సిరీస్ ఒకటి, పిట్టకథలు అనే ఒక వెబ్ సిరీస్లో రాముల అనే ఎపిసోడు తరుణ్ భాస్కర్ గారు డైరెక్ట్ చేశారు సార్. దాంట్లో ఎక్స్ఎమ్మెల్యే రామచంద్రయ్య క్యారెక్టర్కి నన్ను పిలిచారు. నన్ను పిలిచి ఆడిషన్ తీసుకున్నారు. నేను ఒకరోజు మా ఊరికి వెళ్తున్నాను సార్. మా ఊరికి వెళ్తుంటే బస్సులో నాకు ఫోన్ వచ్చి హలో అంటే మురళీధర్ గారు. అప్పుడు నేను మురళీధర్ గౌడ్ అని పెట్టుకోలేదు, మురళీధర్ గారు అంటే అవునండి అన్నాను. అంటే అప్పుడు సీరియల్స్లో వేస్తున్నాను కదా సార్, చిన్న చిన్న వేషాలు వస్తున్నాయి. సీరియల్స్లో 1 డే క్యారెక్టర్స్ చేశాను, 1 సీన్ క్యారెక్టర్స్ చేస్తున్నాను. నేను నెలకు ఒక వారం 10 రోజులు ఆ సీరియల్స్లో ఆయా సీరియల్స్లో చేసే బిజీలో ఉన్నాను. బిజీలో అంటే 1 వీక్ 10 డేస్ ఉంటున్నాను. 20 రోజులు ఖాళీయే. ఆ 20 రోజులు మళ్ళీ నాలో టెన్షనే సార్. 20 రోజులకి ఎట్లా ఖాళీగా ఉన్నాం, ఈరోజు ఖాళీగా ఉన్నాము, నాకు ఏదైనా పని కావాలి అని చెప్పేసి అనుకునేవాడిని. ఖాళీగా ఉన్న టైంలో నేను రామకృష్ణ మఠం వెళ్ళేవాడిని, మఠంలో కూర్చునేవాడిని, చిన్న బుక్ స్టాల్లో కూర్చునేవాడిని. మా ఊరికి వెళ్తున్నాను, మురళీధర్ గారు అంటే అవునండి అన్నాను. సార్ నేను తరుణ్ భాస్కర్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాను సార్ అన్నాడు. కొన్ని సినిమాల్లో ఫోను పడిపోయినట్టు, జర్కి ఇచ్చినట్టు, కూర్చున్నాడు లేచి నిలబడ్డట్టు ఆ ఎక్స్ప్రెషన్ ఉంటుంది చూడండి సార్. ఆ విధంగా నేను ఏమి వింటున్నాను నాకు అర్థం కాలేదు. ఆ బస్సు రోదకి ఈ శబ్దం చిన్నగా సార్ ఏంటి సార్ అన్నాను. తరుణ్ భాస్కర్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ మాట్లాడుతున్నానండి, నేను అసిస్టెంట్ డైరెక్టర్ని అన్నాడు. సార్ నమస్కారం సార్ అన్నాను. ఒకసారి మీరు ఆఫీస్కి వస్తారా, డైరెక్టర్ గారు మిమ్మల్ని ఒకసారి రమ్మన్నారు, మాదొకటి మేము తెలిసిన దాంట్లో ఒక చిన్న క్యారెక్టర్ ఉంది అన్నాడు. ఊరికి వెళ్తున్నా, దారి మధ్యలో ఉన్నా, ఇప్పుడు ఏం చేయాలి? ఊరికి వెళ్తున్నానంటే ఫోన్ తీని పెట్టేస్తాడేమో, అవును, మళ్ళీ మనకు అవకాశం రాదేమో అని. సార్ నేను హైదరాబాద్ కొద్ది దూరంలో ఉన్నాను, ఇప్పుడు రమ్మంటారా సార్ అన్న. అర్జెంట్ ఏం లేదు, ఇప్పుడు మీరు ఎక్కడున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అంటే నేను మా ఊరు వెళ్తున్నాను సార్ అన్నాడు. ఎప్పుడు వస్తారు అన్నాడు.
అంటే వెంటనే మీరు రమ్మంటే ఇప్పుడు వెంటనే వచ్చేస్తా సార్ అన్న. అర్జెంట్ ఏం లేదు. మీరు మీ ప్లాన్ ప్రకారంగా మీరు అక్కడే నాకు నా నా నాకు సమయం అనుకూలం అవుతున్నది సార్ అక్కడే. టైం నా మారుతుంది. కాలం సహకరిస్తున్నది. మీ ప్లాన్ ఏమిటి? మీరెప్పుడెళ్తున్నారు? ఎన్ని రోజుల్లో వస్తారు అని అడిగారు. యాక్చువల్‌గా నేను ఒక 5, 6 రోజులు ఉందామని పోతున్నా మా ఊరికి. అంటే సార్ నేను ఒక 2, 3 డేస్ మా ఊర్లో ఉందామని వెళ్తున్నాను సార్. మీరు రమ్మంటే రేపొచ్చేస్తాను సార్ అన్నారు. అక్కర్లేదండి మీరు వెళ్ళండి. మీరు హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత నాకోసారి కాల్ చేయండి. ఎప్పుడు రావాలో నేను చెప్తాను అన్నాడు ఆయన. ఓకే. ప్రశాంతంగా ఆ! ఉంటుంది. అంటే హమ్మయ్య! అనుకున్నాను. ఒక 2, 3 డేస్ ఉన్నాను, వచ్చాను. వచ్చిన వెంటనే ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే సరే మీరు రామానాయుడు స్టూడియోస్‌కి రండి అన్నారు. రామానాయుడు స్టూడియోస్‌కెళ్ళాను పైన. వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆఫీస్‌కి. వెళ్ళిన తర్వాత ఒక దగ్గర కూర్చోబెట్టారు. కూర్చున్నాక ఒకతను అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చాడు. వచ్చి సీన్ పేపర్ ఇచ్చారు. సీన్ పేపర్ ఇచ్చి దీంట్లో రామచంద్ర క్యారెక్టర్ సార్ మీది. ఈ డైలాగులు మీరు బై హార్ట్ చేసుకోండి. నేను ఒక 5, 10 మినిట్స్ తర్వాత వస్తాను. అప్పుడు నేను మిమ్మల్ని ఆడిషన్ తీసుకుంటాను అన్నాడు. ఓకే సార్ అన్నాను. కొన్ని మంచినీళ్ళు ఇప్పించాడు సార్ అన్న. తరుణ్ భాస్కర్ గారి ఆఫీస్‌కి నేను వెళ్ళాను. అదొక ఆనందం. అవును. కరెక్ట్. పెళ్లి చూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గారి దగ్గరికి నేను వెళ్ళాను. కరెక్ట్. ఆయన నన్ను పిలిచారు. ఎంత గొప్ప విషయం ఇది. అవును. అని ఆ యొక్క దాంట్లోనే ఉన్నాను. ఇంకా దాహం వేస్తుంది. కొన్ని మంచినీళ్ళు ఇప్పించారు సార్. మంచినీళ్ళు ఇప్పించారు. కూర్చున్నాను. కూర్చున్న తర్వాత బయట చూసుకున్నాను. అది నాకు ఎందుకో నా అదృష్టవశాత్తు ఈ సీన్ పేపర్లు, ఈ డైలాగులన్నీ నాకు వెంటనే రిజిస్టర్ అయిపోతాయి. ఎక్కేస్తాయి సార్. కొంచెం నెమ్మదించిన తర్వాత ఒక 10 నిమిషాలకు ఆయన వచ్చాడు. ఇంకా రాడేంటి నేను అనుకుంటున్నాను. 10 నిమిషాలకు ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత సార్ ఓకేనా సార్ అన్నాడు. ఐఎమ్ రెడీ సార్ అన్నాను. తీసుకుందాం, షూట్ చేద్దాం అన్నాడు. చేద్దాం సార్ అని చేశాను. చేసిన తర్వాత కూర్చోండి సార్, నేను లోపల ఒకసారి డైరెక్టర్ గారికి చూపించొస్తాను అన్నారు. వెళ్ళాడు ఆయన. అంటే డైరెక్టర్ గారు లోపల ఉన్నారు. ఓకే. అది కూడా ఒక పాజిటివిటీ. ఒక్కోసారి డైరెక్టర్ ఉండరు. మనం వెళ్ళిన కష్టం వేస్ట్ అయిపోద్ది. ఉన్నారు. తర్వాత ఒక 5 నిమిషాలకు వచ్చారు సార్. 5 నిమిషాలకు వచ్చి సార్ ఇప్పుడు ఈ డైలాగ్ చెప్పారు కదా, ఇప్పుడు ఇంకో సీన్ పేపర్ ఇచ్చారు. ఇది ఒక్కసారి ఈ డైలాగ్ కూడా చెప్పండి సార్, ఇది కూడా షూట్ చేద్దామన్నారు. ఓకే అన్నారు. ఓకే అన్న తర్వాత మీరు కూర్చోండి సార్ అన్న, మీరు ఇక్కడే ఉండండి సార్ అన్న, చూసుకున్నా చేద్దాం సార్ అని ప్రిపేర్ అయినారు. అయిపోయింది సార్ చేశాను. చేసిన తర్వాత ఆయన లోపలికి వెళ్తున్నాడు. ఓకే మీరు కూర్చోండి అన్నాడు. ఒక్క నిమిషం ప్లీజ్, ఒక నిమిషం చెప్పండి అన్నాడు. సార్ ఇది ఏమైనా ఏం కాకపోయినా ఒకసారి సార్ను చూస్తారు సార్ నేను. లోపల నేనేం డిస్టర్బ్ చేయను సార్, ఒక్కసారి నమస్కారం చేసుకొని వస్తాను అంతే. ఈ ఆడిషన్ ఏమైనా దీని రిజల్ట్ ఏమైనా కానివ్వండి, నేను సార్ని ఒక్కసారి తరుణ్ భాస్కర్ గారిని ఒకసారి చూడాలి సార్ అంటే చెప్తానండి అన్నాడు. అని వెళ్ళిపోయాడు సార్. వెళ్ళిపోయాడు. 2 నిమిషాలు 3 నిమిషాలు అయింది. తరుణ్ భాస్కర్ వచ్చాడు. ఈయన చెప్పినట్టున్నాడు అక్కడ, ఇట్లా అనుకుంటున్నాడని. ఎంత మంచి మనిషి చూడండి, రండి అని చెప్పి పిలిపించలేదు ఆయన, అంతే. ఆయన వచ్చేసాడు సార్. ఆయన తలుచుకుంటే రమ్మను అని ఒక పిలుపు ఎట్లాగో ఆయన డిసైడెడ్. ఆయన ఎప్పుడు డిసైడెడ్ తెలుసా సార్, అంటే ఇది నా మనసులో మాట. ఆయన ఎప్పుడైతే నాకు కాల్ చేసి ఒకసారి ఆఫీస్కి రమ్మానండి అని చెప్పాడో, నా క్యారెక్టర్ ఫిక్స్ చేసుకున్నాడు ఆయన అప్పుడే డిసైడ్. నాకు అర్థమైంది. తర్వాత అర్థమైంది నాకు ఈ ఆడిషన్ అనేది జస్ట్ ఒక ప్రూఫ్. ఇప్పుడు లేటెస్ట్గా ఎట్లా ఉన్నాడు ఇప్పుడు అవును అనే దాని మీద. ఆ తర్వాత ఎప్పుడైతే నేను ఒకసారి ఒక 2 నిమిషాల కోసం మిమ్మల్ని కలవాలనుకుంటూ సార్ అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పిండో, రమ్మను అని చెప్పకుండా ఆయన స్వయంగా వచ్చేసాడు సార్. నేను ఇంకా అతను వస్తాడేమో, అసిస్టెంట్ డైరెక్టర్ వస్తాడేమో, రమ్మంటున్నాడేమో, ఇప్పుడు కుదరని అంటాడనో ఏదో అనుకుంటాను నేను అనుకున్నా. వచ్చేసారి నేను షాక్ అయిపోయాను సార్. లేచి నిలబడ్డా. మీరు కూర్చోండి సార్ అన్నాడు. కూర్చొని ఆయన నన్ను కూర్చోబెట్టి ఆయన కూర్చున్నాడు సార్. కూర్చొని ఇది మనం చేద్దాం సార్, ఇది ఎమ్మెల్యే రామచంద్ర క్యారెక్టర్ అన్నారు. ఆ విధంగా క్యారెక్టర్ చేసినాము. 2 డేస్ చేసినాము. అప్పుడే ఆయన భార్య లత గారు కూడా నాకు మంచిగా సపోర్ట్ చేశారు. అదైన తర్వాత నాకు తరుణ్ భాస్కర్ గారి మీద ఒక రకమైన అనుబంధం ఏర్పడ్డది నా మనసులో, నాకే ఖచ్చితంగా, నా తరఫున ఇతను నేను మర్చిపోకూడదు అనుకున్నా. రామచంద్రకే ఆ క్యారెక్టర్కే. ఎందుకంటే ఆయన ఇచ్చిన గౌరవం మర్యాద అటువంటి సార్, నిజంగానే మర్చిపోలేను. అదైపోయింది. ఇది అయిపోయిన తర్వాత కొద్ది రోజులకి నేను మళ్ళీ నా పనిలో నేనున్నాను. ఆ తర్వాత ఒకసారి ఒక పేటీఎం యాడ్కి కూడా సార్ నన్నే పిలిచారు. పిలిచి ఆ రోజు ఫస్ట్ టైం ఎక్కడికో ఒక కాలేజ్ దగ్గరికి రమ్మన్నారు.
నేను స్కూటర్ వేసుకొని పోయినా. నాకు యాక్టివ్ అంటే ఇష్టం. దాని మీద పోయాను నేను. పోతే అక్కడ నాకు ఫస్ట్ టైం తరుణ్ భాస్కర్ గారిది అది అయిపోయింది. ఏది హ్మ్. ఆ పిట్టకథలు ఎక్స్ రామచంద్ర క్యారెక్టర్ అయిపోయింది. తర్వాత మళ్ళీ నాకు వచ్చిన ఈ అవకాశం తరుణ్ భాస్కర్ గారితోని. అది యాడ్ ఫిల్మ్, యాడ్. దట్టు పేటీఎం, హ్మ్. ఒక కాలేజీ ఆవరణలో. నేను పోయి స్కూటర్ అక్కడ పెట్టేసిన. అప్పుడు మనం అంతే కదా! స్కూటర్ అక్కడ పెట్టేసిన తర్వాత మేనేజర్ వచ్చిండు. మేనేజర్ వచ్చేసి, "సార్ రండి. మీరు మేకప్ వేసుకొని, కాస్ట్యూమ్ వేసుకున్న తర్వాత అక్కడ షూట్ జరుగుతుంది. అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్తా సార్" అని మొట్టమొదటిసారి నన్ను కార్యాలయంలోకి తీసుకుపోయాడు. హ్మ్. మీ లైఫ్‌లో ఫస్ట్ అది క్యారియర్. ఫస్ట్ టైం ఆ! కార్యాలయంలోకి తీసుకుపోయాడు. ఆ కార్యాలయంలో ఇక అదే అంతే. అక్కడ జరిగింది. అయితే ఏమైంది సార్, అంటే అంత కంఫర్టబుల్‌గా నన్ను చూసాడు ఆయన తరుణ్ భాస్కర్ గారు. అవసరం లేదు. నాకు కార్యాలయం ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. నన్ను పీటీ అంటే చెప్తున్నా. ఆ తర్వాత ఏమైంది సార్, ఇది ఇలా ఉండగా ఈ డీజే టిల్లు ప్రాసెస్ జరుగుతోంది. హ్మ్. వాళ్ళకి అన్ని క్యారెక్టర్‌లు ఫిక్స్ అయిపోయినాయి. అంతా రెడీ టు షూట్ కూడా ఉన్నారు వాళ్ళు. ఆ! మీరు లేరు. వాళ్ళకు లేరు. నేను పేరెంట్స్ దొరకట్లేదు వాళ్ళకి. ఆ! తల్లి, తండ్రి ఇద్దరు దొరకట్లేదు. హీరోకి తల్లి, తండ్రి ఇద్దరు దొరకట్లేదు. హ్మ్. తల్లి అంటే సరిపెట్టుకున్నారేమో గానీ, తండ్రికి వాళ్ళు ఒక కొన్ని నార్మ్స్ పెట్టుకున్నారు. హ్మ్. ఇతను పక్కా తెలంగాణ స్లాంగ్ మాట్లాడగలిగి ఉండాలి. ఆ హీరోకి తండ్రిలాగా కనపడుతూ ఉండాలి. హ్మ్. మంచి పర్ఫార్మర్ అయ్యి ఉండాలి అని వీళ్ళు అనుకుంటున్నారు. సెర్చ్ చేస్తున్నారు వాళ్ళు. ఎంతోమందిని చూసుకున్నారు వాళ్ళు. సార్. ఎంతోమందిని చూసుకున్నారు. విధిలేని పరిస్థితుల్లో ఒకరిద్దరిని ఆప్షన్ కూడా పెట్టుకున్నారు వాళ్ళు. ఓకే. ఆ టైంలో తరుణ్ భాస్కర్ గారు, ఇతను ఆ డిజిటల్ హీరో మంచులక్ష్మి గారు. హ్మ్. ఈ ముగ్గురు ఎక్కడో ఒక చోట ఒక మీటింగ్‌లో కూర్చొని ఉన్నారట. ఆ సందర్భంగా ఈ డిజిటల్ హీరో ఆ ప్రస్తావన తీసుకొచ్చారు హ్మ్. సిద్ధు గారు. తరుణ్ భాస్కర్ గారితోని. హ్మ్. సార్ ఇట్లా మాకు ఒక సినిమాలో ఒక క్యారెక్టర్, నాకు ఫాదర్ క్యారెక్టర్ కావాలి. ఆర్టిస్ట్ వెతుకుతున్నాము దొరకట్లేదు. మీ దృష్టిలో ఎవరైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి అంటే ఆయన ఏం మాట్లాడలేదు తరుణ్ భాస్కర్ గారు. పక్కన టీవీ ఉంటే టీవీ ఆన్ చేసేసి అది చూపించాడట. బా! పిట్ట పిట్ట కథలు. అంటే పేరు చెప్పడమే కాదు ఆయన. నన్ను ఫిజికల్‌గా అవును. చూపించాడు. చూపిచ్చారు. హ్మ్. అది చూపించేసి అతన్ని తీసుకున్నాడట. అప్పుడు నా నంబర్ తీపిచ్చేసి వాళ్ళ ఆఫీస్ నుంచి నాకు కాల్ వచ్చింది. సార్. వాళ్ళ ఆఫీస్ నుంచి నాకు కాల్ వస్తే ఆఫీస్‌కెళ్ళాను. ఆఫీస్‌కెళ్ళిన తర్వాత వాళ్ళు ఆడిషన్ తీసుకున్నారు. ఆడిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక 1 వీక్‌లో చెప్తామన్నారు. మళ్ళీ ఒక 5 డేస్‌లో మళ్ళీ కాల్ వచ్చింది. హ్మ్. మళ్ళీ ఆఫీస్‌కి రమ్మన్నారు. మళ్ళీ వెళ్ళాను. ఆ తర్వాత ఇంకా కొంచెం ఎక్స్‌పాన్షన్ అయింది. డైలాగ్ డెలివరీ గానీ, ఆ మాడ్యులేషన్ గానీ, ఆ స్లాంగ్ గానీ, ఆ ఈజ్ గానీ ఇవన్నీ వచ్చినట్టుగా అట్లా 2, 3 సార్లు తీసుకున్న తర్వాత వాళ్ళు నన్ను ఓకే చేశారు. ఆ విధంగా నాకు డీజే టిల్లులో క్యారెక్టర్ రావడానికి ప్రధాన కారణం తరుణ్ భాస్కర్ గారు. ఎంత పెద్ద జర్నీ సార్. లైఫ్ చేంజ్ అయిపోయింది. అదే సార్. అంటే కాలం అనేది కలిసొస్తే ఇప్పుడు దేవుడు మనకు వరం ప్రత్యక్షమై ఇవ్వడు సార్. ఇగో ఇలాంటి వాళ్ళని పంపిస్తుంటాడు. ఆ క్షణానికి తరుణ్ భాస్కరే దేవుడు. అయితే ఆ క్యారెక్టర్ రావడమే కాదు సార్. ఆ అవును. సినిమాలో హీరో, హీరోయిన్ కంటే కూడా ఆ తండ్రి, కొడుకు మధ్య కెమిస్ట్రీ ఎక్కువుంటది. అవును. ఆ అల్లరి గాని, తిట్టుకోవడం గాని, మళ్ళీ దాంట్లో ప్రేమ గాని, హ్మ్. సిద్ధుతో ఎక్స్‌పీరియన్స్ చెప్పండి? హ్మ్. ఈ విషయంలో ఈ సంగతి నాకు మేము ఎప్పుడైతే డిజిటల్ సినిమా షూటింగ్‌కి నన్ను ఫస్ట్ డే పిలిచారో, ఫస్ట్ డే వెళ్ళినప్పుడు ఆయన హీరోనే నాతోని ఆ మాట చెప్పారు. హ్మ్. ఈ క్యారెక్టర్ రావడానికి ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ మీకు రావడానికి కారణం తరుణ్ భాస్కర్ గారని చెప్పారు. సార్. కానీ తరుణ్ భాస్కర్ గారు నాతోని ఏనాడు చెప్పలేదు. బా! ఏనాడు చెప్పలేదు. ఎన్ని ఆ తర్వాత నేను 4, 5 సార్లు 10 సార్లు ఆ! కలుసుకున్నాము. నేను తరుణే అంటా ఆయనను. గారు అని కూడా అనను. హ్మ్. నేను ఆయనని అంత ఓన్ చేసుకున్నా. హ్మ్. ఆహ్, అసలు ఏ సందర్భంగా చెప్పినావు? నువ్వు ఎందుకు చెప్పినవు? నాకు గుర్తులేదు అంటాడు. నేను చెప్పిన. మామూలుగా ఎవరైనా అయితే ఏం చేస్తారు? నేను నీకు క్యారెక్టర్ ఇప్పించాను. ఆ రోజు నేనే చెప్పాను. ఇలాంటి ఒక డిస్కషన్ ఉంటది. నేను చెప్పినా? ఆ! ఎవరు చెప్పారు? అంటాడాయన. ఆ విధంగా నేను ఒకటి అనుకుంటున్నాను సార్ నా మనసులో. ఇప్పుడు ఈ సందర్భంగా చెప్పుదామని కూడా నేను అనుకున్నాను ఈరోజు వచ్చినప్పుడు. సినిమాల్లో నన్ను కన్నది తరుణ్ భాస్కర్ గారు. అబ్బా! ఎంత బలమైన మాట వాడారు. యెస్ సార్. నన్ను పెంచింది మా తమ్ముడు ఎల్లండి వేణు. సార్. నన్ను పోషించింది అనిల్ రావిపూడి గారు.
ఈ ముగ్గురికి ప్రస్తుతానికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. పర్ఫెక్ట్‌గా చెప్పారు సార్. ఎందుకంటే ఆయన ద్వారా నాకు వేషం వచ్చింది. ఇదే సినిమా, ఇదే పిట్ట కథలు చూసి 'ఎల్దండి వేణు' హ్మ్. 'బలగం' సినిమా నేను ఎప్పటికైనా తీస్తే ఈ నారాయణ క్యారెక్టర్‌ను ఇతనికే ఇవ్వాలని ఫిక్స్. ఫిక్స్ అయిపోయాడు. హ్మ్. ఆ క్యారెక్టర్ నాకే ఇచ్చిండు. దానికి కూడా తమ్ముడు కొన్ని ఇబ్బందులు పడవలసొచ్చింది. హ్మ్. ఆ క్యారెక్టర్ నాకు ఒకానొక దశలో నన్ను తీసేశారు. అవునా? నా బలగం పేరు నుంచి. నా పేరు తీసేశారు. అంటే హ్మ్. బిఫోర్ గోయింగ్ టు షూట్. అదే. ఆ! తీసేస్తే తమ్ముడే లేదు సార్ నాకాయన కావాలి, ఉండాలి. ఫైట్ చేశారు. ఆ! అని ఆ విధంగా నాకొచ్చింది. సూపర్. ఇంకా తర్వాత మరి అనిల్ రావుపూడి గారికి ఏ దైవము ఏ సందేశం ఇచ్చిందో తెలీదు. ఆయన నుంచి ఆయన అసలు ఇంకా గ్రాఫ్ వేరే లెవెల్‌కి తీసుకెళ్ళిపోయారు. ఏమాత్రము ఆహ్, అనుమానం లేకుండా నన్ను పిలిచారు సార్. సార్ 2 అయితే సినిమాలు నాకు గొప్ప సినిమాలిచ్చారు.